వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం యేసునామమే మధురం మదిలో తలచిన ధన్యం యేసునామమే మధురం. ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు శుభము కలుగును గాక. 6500 ఎపిసోడ్ మనం ఈరోజు ప్రసారం చేసుకుంటున్నాము. రేపటి దినం నుండి పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని 4వ పర్యాయం ప్రారంభింపనై ఉన్నాము. ప్రార్థన చేస్తాను, కొన్ని వివరాలు చెబుతాను. గతంలో చెప్పిన వివరాలు పునరావృతం చేస్తూ కొన్ని మాటలు చెబుతాను. దేవుని స్తుతించుకుంటూ మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథం 3వ పర్యాయపు ముగింపు వచనాలు మనం చూస్తున్నాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్యము మాకు దీవెనకి ఇవ్వండి, యేసునామాన్ని అడుగుచున్నాము, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసే పరిష్కారం 2001వ సంవత్సరం డిసెంబర్ 18 తేదీన బిషప్ జాన్ ములగడ గారి చేత ప్రారంభం చేశాను. నేను బైబిల్ గ్రంథాన్ని పూర్తిగా ధ్యానించాలి అనే ఆలోచనతో చేయలేదు. మొట్టమొదట నేను అనుకున్నాను, వివిధ దైవజనుల చేత వివిధ అంశాలు టెలివిజన్ ద్వారా వారానికి 5 రోజులు ప్రసారం చేస్తూ డిఫరెంట్ టాపిక్స్, ప్రాబ్లమ్స్, సొల్యూషన్స్ చెప్పాలని పరిష్కారం అని అనుకున్నాను. పరిష్కారం అనేదానికి ఒక తాళపు గుత్తి, తాళపు చెవి, చెవితో తాళపు కప్పను ఓపెన్ చేసిన బొమ్మతో ఒక లోగో నేనే స్వయంగా తయారు చేసి ఉపక్రమించాను. చేతిలో పైసా లేదు. ఆ సందర్భంలో నేను బ్యాంక్ లోన్ ద్వారా కొంత డబ్బు తీసుకొని దానితో ఒక కంప్యూటరు, ఒక అద్దె ఇల్లు, అద్దెకు కెమెరా, అద్దెకు ఎడిటింగ్ వర్క్స్ తీసుకుని సిటీ కేబుల్ అని ఉండేది అప్పుడు. దానిలో ప్రతిరోజు 500 రూపాయలు ఆ రోజుల్లో ఇచ్చేటట్లుగా, 2001లో 500, ఇవాళ హెవెన్ టీవీలో 500 తీసుకుంటున్నారు. ఆ రోజుల్లో 19 ఏళ్ల క్రితం 500 ఇచ్చేటట్టుగా ఒప్పందపడి పరిష్కారం అని ప్రారంభించాను. అలా ప్రారంభించినప్పుడు బ్యాంకు వారి ద్వారా ఆర్థిక విషయాలు, పోలీసు వారి ద్వారా భద్రత విషయాలు, ఇన్సూరెన్స్ వారి ద్వారా ఫైనాన్స్ ఇష్యూస్, మున్సిపాలిటీ వారి ద్వారా పారిశుద్ధ్యం, డాక్టర్ల ద్వారా వైద్యం, ప్రొఫెసర్స్ ద్వారా ఎడ్యుకేషన్ గురించి, అడ్వకేట్స్ ద్వారా, జడ్జెస్ ద్వారా క్రిమినల్ ఇష్యూస్ గురించి, సివిల్ ప్రాబ్లమ్స్ గురించి, ఇలాగున ఎవరైతే ఆర్థికంగా సహకరించగలిగిన వారు ఉంటారో వారి దగ్గరే డబ్బు తీసుకుని ప్రసారాలు చేయడానికి ముందుకొచ్చు. అలా కొన్ని ప్రసారాలు పూర్తయిన తర్వాత చాలా కష్టాలు వచ్చాయి. ముందుకు కొనసాగని పరిస్థితి ఉంది. ఆ నేతృత్వంలో నేను ప్రకటన గ్రంథ ధ్యానాలు చేయాలనుకున్నాను.
ప్రకటన గ్రంథం ఆకర్షిస్తుంది కదా ప్రజలని ప్రకటన గ్రంథం ప్రారంభించాను. ఈ ప్రకటన గ్రంథం ఎప్పుడైతే ప్రారంభించానో ప్రజలు ఆకర్షించబడటం ప్రారంభించారు. ప్రకటన గ్రంథం ముగించే నాటికి ఒక ఆలోచన వచ్చింది, బైబిల్ గ్రంథం ఆదికాండం మొదలు పెడదాం, వరుసగా చెప్పుకుంటూ వెళదాం అని అనుకున్నాను. 500 ఎపిసోడ్స్కి వచ్చేటప్పటికి మహోన్నతమైనటువంటి స్థాయికి వచ్చినట్టుగా ఉప్పొంగాం. తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ ఏలూరు పత్తేబాదులో మీటింగ్ పెట్టాం. బోధాల సుశీల్ కుమార్ అని పాస్టర్ గారు ఉండేవారు. ఆ పాస్టర్ గారు అర్ధసహస్రాబ్ది అంటానికి బదులు ద్విసహస్రాబ్ది అన్నారు. వేదిక మీద ప్రభు సన్నిధికి వెళ్ళిపోయిన కొందరు అక్కడ ఉన్నారు. ఇప్పుడైతే ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు. ఇప్పుడు అందరూ చప్పట్లు కొట్టి నవ్వారు. 500 కార్యక్రమాలు చేయటమే ఊపిరిపోయినంత పని, అట్లాంటిది 2000 కార్యక్రమాలు అన్నారేమిటి అని ఆ రోజు మేము అనుకోలేదు. మరొక 100 ఎపిసోడ్స్ చేసేటప్పటికి 600 ఎపిసోడ్స్ చేసేటప్పటికి ఏసే పరిష్కారం ఒక చక్కటి మాసపత్రిక తీసుకొచ్చాను. దాంతో ఇంకొంచెం విస్తరించాం. అలాగిన 150 ఎపిసోడ్స్కి కీర్తన గ్రంథం మినహా చక్కటి అధ్యాయ ధ్యానాలు బైబిల్ పూర్తి చేశాను. బైబిల్ని 150 ఎపిసోడ్స్తో 2005 సంవత్సరంకి వచ్చేటప్పటికి 3.5 ఏళ్లలో పూర్తయ్యేటప్పటికి ఇంకా 6 నెలలు ఉందనగా నా ఆర్థిక పరిస్థితి పిండినట్టు అయిపోయింది. ఆ నేపథ్యంలో ఎన్నో టెక్నికల్గా మార్పులు వచ్చాయి. ఏ పరిస్థితుల్లో నేను ఆ కార్యక్రమం చేశానో చెబితే మీరు ఆశ్చర్యపడతారు. నేనే కెమెరా ఆపరేట్ చేసుకునేవాడిని. నేనే కూర్చొని 4 సార్లు లేచి కెమెరా చెక్ చేసుకొని అందాజుగా ప్రయత్నించుకొని ఒక విరిగిపోయినటువంటి కుర్చీలో బ్యాక్గ్రౌండ్ బ్లూ కర్టెన్ క్లాత్ కూడా కొనుక్కోవటానికి డబ్బులు లేక నేను ఇంట్లో రెగ్యులర్గా కట్టుకునే లుంగీలు ఉపయోగించి బ్యాక్ డ్రాప్స్గా పెట్టుకొని కార్యక్రమం కొనసాగించాను. క్యాసెట్స్ ఉండేవి, VHS క్యాసెట్స్. ఆ క్యాసెట్స్ కొనడానికి కూడా డబ్బులు ఉండేవి కాదు. అప్పట్లో అది 150 రూపాయలు ఉండేది. ప్రో క్యాసెట్ 450 ఉండేది. సిటీ కేబుల్కి క్యాసెట్ తీసుకుని వెళ్ళాలి, ప్రోగ్రామ్ అయినాక తెచ్చుకోవాలి, మళ్ళీ తీసుకుని వెళ్ళాలి, మళ్ళీ తెచ్చుకోవాలి. దానికి బాయ్ లేడు, నేనే బాయ్. డబ్బు కలెక్ట్ చేయడానికి బాయ్ లేడు, నేనే బాయ్. తిరిగేవాడిని, నేనే రికార్డింగ్ చేసుకునేవాడిని. VCRs కొనుక్కొని, అది పెద్ద చరిత్ర. ఫాదర్ మోజెస్ గారు ఒక VCR అప్పుకి ఇప్పించారు. అప్పు నేను కట్టలేకపోయినా ఆయనే కట్టుకున్నాడు. తర్వాత మరొక VCR ఒక ఫ్రెండ్ ఇంట్లో తెచ్చి చేశాను. సుశైలం గారు ఒక VCR ఇచ్చారు. దాన్ని కూడా అమ్మేసుకున్నాము ఆర్థిక పరిస్థితులను బట్టి. 2 VCRs పెట్టుకుని నేనే స్వయంగా డబ్బింగ్ చేసుకునేవాడిని. నాతో విక్రమ్ ఉండేవాడు, చాలా సహకరించేవాడు. 450 ఎపిసోడ్ అప్పుడు అతను వెళ్ళిపోయాడు నా దగ్గర నుంచి. ఇక మూసేద్దాం అనుకున్నాను, కానీ ధైర్యం తెచ్చుకుని ఒంటరిగా పోరాటం మొదలుపెట్టాను. 150 ఎపిసోడ్స్ దగ్గరికి వచ్చేటప్పటికి, దేవా ఈ గొప్ప భాగ్యం నాకు ఇచ్చినందుకు వందనాలు, ఇక చాలనుకున్నాను. ఆ నేపథ్యంలో ఇంకా 2 రోజులకు ప్రోగ్రాం ముగుస్తుందనగా ప్రభు మాట్లాడారు. గుండె నిండా ధైర్యం ఇచ్చారు. గో ఫర్ వర్స్ బై వర్స్, గో ఫర్ వర్స్ బై వర్స్ కామెంటరీ. 150 ఎపిసోడ్ దగ్గర మళ్ళా మేము ప్రారంభించి ఆదికాండం నుంచి ఈసారి వచన ధ్యానం చేయాలనుకున్నాం.
అది 2010వ సంవత్సరం ఏప్రిల్ మాసం వరకు, అంటే ఇంచుమించుగా 5 to 6 years, 5.5 years కంప్లీట్గా బైబిల్ అంతా కీర్తనతో సహా ధ్యానం చేశాను. చేసినప్పుడు అధ్యాయ ధ్యానం చేసినప్పుడు ఒక ధైర్యం వచ్చింది. అప్పుడు 2006లో నేను ఏలూరులో ఉన్న ప్రతి క్రైస్తవ గృహాన్ని మెట్టెక్కి దిగాను ఒక టీముని తీసుకొని. చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నింటిలో 270 సభలు పెట్టాను. పరిచర్య పుంజుకోవటం ప్రారంభించింది. దాతల ముందుకు రావటం ప్రారంభించారు. ఆఫీస్ పెట్టాము, సిబ్బంది వచ్చారు, అందరికీ వాహనాలు ఇవ్వగలిగాము. చాలా పెద్ద ఆఫీస్ స్ట్రక్చర్ వచ్చేసింది. కంప్యూటర్స్ వచ్చేసాయి, ప్రింటింగ్ ప్రెస్ వచ్చేసింది, స్టూడియో వచ్చింది. అద్దె ఇంటిలోనే బలపడటం ప్రారంభించింది. అప్పటికి లోకల్ టీవీస్ ఏమీ లేకపోవడంతో ప్రోగ్రాం చాలా నిండుగా పోతూ ఉండేది. 2010వ సంవత్సరానికి వచ్చే లోపల చాలా ట్రబుల్స్ ఫేస్ చేశాం. ఒక పక్కన ఏ నెల మొదటి రోజు రూపాయి అప్పు లేకుండా, ఆదాయం లేకుండా, చివరి రోజు రూపాయి ఆదాయం అప్పు లేకుండా గడిచేది. 2010లో మరలా 3వ పర్యాయం వచన ధ్యానం ప్రారంభించాం. ఇదిగో మీరు చూస్తున్నారు 2020, 10 years, 9.5 years, 9 years 8 months, 9 years 8 months సుమారుగా ఈ కార్యమైంది. ఇది మీ అందరికీ తెలుసు. చాలా ఛానల్స్ వచ్చేసాయి, చాలామంది వాక్యోపదేశకులు వచ్చారు. ఈ లోపల నేను యేసే పరిష్కారం ఛానల్స్ను 3 years కండక్ట్ చేశాను. శుభవార్త ఛానల్ ద్వారా జాతీయ స్థాయిలో 9 మాసాలు 28 లక్షలు ఖర్చు పెట్టి చేశాము. చాలా కార్యక్రమాలు చేశాము. అది కాక ఇతర ఛానల్స్లో కూడాను ప్రోగ్రామ్స్ ఇవ్వటం చేశాము. ఆల్ టుగెదర్ 8,500కు పైగా ప్రోగ్రామ్స్ ఇప్పటికీ చేయగలిగాం టెలివిజన్ ద్వారా. అయితే బైబిల్ గ్రంథం ఏకముగా ఒకే ఛానల్లో 6,500 ఎపిసోడ్స్ చేశాం. దీనికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వారు నామినేషన్ ఇచ్చారు. సర్టిఫికెట్ తీసుకోవటానికి ఇప్పుడు 6,500 మీద ఎదరికెళ్దాం అనుకుంటున్నాం. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ ఇండియా రికార్డ్, వరల్డ్ రికార్డ్ యూనివర్సిటీ వారి యొక్క రికార్డ్స్, గోల్డ్ మెడల్స్, డాక్టరేట్స్ చాలా విస్తృతంగా పెరిగింది యేసే పరిష్కారం. కానీ విచిత్రం, ఎప్పుడు డబ్బు లేదు కార్యాలయంలో. నెల నెల ఏలియా వలె వెతుక్కునే పరిస్థితిలోనే కొనసాగింది. ఒక రేకుల షెడ్తో చిన్న స్టూడియో, ఒక గది నిర్మించుకోగలిగాను. దాన్ని ఈ దినం బెర్షబా అధినేత సాల్మన్ గారి ద్వారా దాన్ని ప్రారంభిస్తున్నాను. ఇప్పుడు నా ఆలోచన ఏమిటంటే, పేమెంట్ ఛానల్స్ ద్వారా చేయకుండా, లిమిటెడ్గా ఉండకుండా, దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపను, ఆయన ఉంచిన, నా హృదయంలో ఉంచిన భారాన్ని నేను ఒక నెల దినాల వరకు కూడా నాకు లేని ఆలోచన దేవుడు చక్కటి ఆలోచన ఇచ్చారు, ఇతర భాషల్లోనికి తీసుకెళ్ళాలి అని. యూట్యూబ్ ద్వారా చేయాలనేది మొదటి నుంచి అనుకున్నప్పటికీ కూడా ఒక నెల దినాల క్రితం నుండి దేవుడు ప్రేరణ ఇచ్చి ఇతర భాషల్లోనికి యేసే పరిష్కారం నేను మాట్లాడిన దాన్ని అనువాదాలు చేయడానికి, యూట్యూబ్ ద్వారా వాటిని అప్లోడ్స్ చేయడానికి, ప్రపంచమంతా వారి వారి భాషల్లో మెయిన్ లాంగ్వేజెస్ 100 లాంగ్వేజెస్, ఇంచుమించుగా అబౌవ్ 80% ఆఫ్ పీపుల్ ఉన్నారు. 1000 మంది కంటే మాట్లాడే భాషలు అత్యధికంగా 2000 ఉన్నాయి. ఉంటాక 6,000 భాషలు ఉన్నా కూడా
1000 మందికి పైగా మాట్లాడేటువంటి భాషలు ఉన్నవి 2000 ప్రపంచంలో, 2400 భాషలు. ప్రధాన భాషల్లో 20 భాషల్లో నేను బ్రతికిన కాలంలో చేయగలిగితే, తర్జుమాలు చేయగలిగితే సుమారుగా 500 కోట్ల మంది పైగా ప్రజలు వాక్యం వినే అవకాశం ఉంది. కాబట్టి ఇండియన్ ఆల్ లాంగ్వేజెస్లోనూ, ఏషియన్ కంట్రీలో ఉన్న ప్రధాన భాషల్లోనూ, యూరోపియన్ కంట్రీస్లో ఉన్న వాటిలోనూ, ఆస్ట్రేలియన్ లాంగ్వేజెస్లోనూ, ఇది నేను కానీ నా తర్వాత తరంగాన్ని తీసుకొని వెళితే ఒక ఆథరైజ్డ్ కంప్లీట్ కామెంటరీ వర్షన్ ప్రపంచంలో దొరుకుతుంది. అదే ఆలోచన దేవుడు నాకు ఇచ్చారు. 90వ సంవత్సరంలో దేవుడు నాకు దర్శనంలో చూపించినటువంటిది నెరవేర్పు కొరకు ఒక క్లారిటీ దేవుడు నాకు ఇచ్చాడు. నా పరిచయ ఎక్కడ ముగించబడబోతోంది అనేది నాకు కంప్లీట్గా ఒక అర్థానికి వచ్చింది. ఏంటంటే, ఓహో, ప్రపంచ భాషల్లోకి నేను మాట్లాడేది పోబోతోంది. దట్ ఈస్ ద ఎండ్. ఇక ఆ తర్వాత ఇక నేను చేయాల్సిందే ఉంది, ప్రభు దగ్గరికి వెళ్ళటమే. ఇప్పుడు 50 సంవత్సరాలు దేవుడు ఆరోగ్యం ఇచ్చి, పూర్తి స్థాయి ఆరోగ్యం ఇచ్చి 70 ఏళ్ళు ఉంచితే ఈ భాషలన్నింటిలోకి తర్జుమా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. కనుక చైనా భాష 120 కోట్ల పైగా మ్యాండరిన్ చైనా అనే భాషను పెట్టారు. స్పానిష్, ఇంగ్లీషు, చైనీస్ ఈ 3 కూడా ప్రధాన భాషలు. వీటి వల్లనే మనకి ఇంచుమించుగా 220 కోట్ల మంది వినేస్తారు. ప్రపంచంలో 800 కోట్లు ఉన్నారు ఇప్పుడు. ఇండియన్ లాంగ్వేజెస్లో మనకి ప్రధాన భాషలు మనకు 14 భాషలు ఉన్నాయి. మనం 130 కోట్లు ఉన్నాం ఇవాళ. అంతేకాకుండా ఇస్లామిక్ కంట్రీస్లో మనకు 7 పెద్ద దేశాలు ఉన్నాయి. వాటిల్లో అరబీ ద్వారా, ఉర్దూ ద్వారా వారందరూ కమ్యూనికేట్ చేయగలుగుతాం. ఇక మన ప్రియమైన జాతి యూదులు హెబ్రీ భాష ద్వారా, గ్రీక్ భాష ద్వారా వాళ్ళని రీచ్ అవ్వచ్చు. ఇట్లా నేను ప్రణాళిక చేసుకుంటూ ఒక్కొక్క భాషలోనికి తర్జుమాదారులను సమకూర్చుకుంటూ, వారిని పోషించుకుంటూ, ఆ ప్రోగ్రామ్స్ అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళాలనేది ఆకాంక్ష. ఈ 18-19 సంవత్సరాల సుదీర్ఘ యాత్రలో నేను నా అనుభవాలు పంచుకుంటే అది పెద్ద గ్రంథమే అవుతుంది. కొన్ని వేల అనుభవాలు, దేవుడు తన ప్రత్యక్షమైనటువంటి సాయాన్ని పంపినటువంటి అనుభవాలు. ఈ నేపథ్యంలో నాకు వచ్చిన అనారోగ్యాలు, నాకు వచ్చిన ప్రమాదాలు, నాకు వచ్చిన కుటుంబ సమస్యలు, మా కుటుంబంలోని మరణాలు మమ్మల్ని ఎంతో కృంగదీశాయి. అయినా కూడా దేవుడు నిలబెట్టాడు. నా భార్య ప్రభుత్వ ఉద్యోగంలో ఉంది. పిల్లల ఎడ్యుకేషన్కి ఆమె మెయిన్ సపోర్ట్గా నిలబడింది. ఒక ఇల్లు ఏర్పరచుకోవటానికి ఆమె నిలబడింది. ఆ ఇంట్లోనే ఇప్పుడు మేము ఉంటున్నాం. సేవ మీద వితౌట్ శాలరీ ఈ 19 సంవత్సరాలు పనిచేశాను. జీతం తీసుకోకుండా నేను పనిచేశాను. నా కుటుంబ సభ్యులు నన్ను పోషించాను. నా తండ్రి గారు, నా తల్లి గారు, నా పెద్ద సోదరి, వారి భర్త గారు, వారి బిడ్డలు నన్ను పోషించారు. నా భార్య ఉద్యోగం మీద వచ్చిన డబ్బుతో నేను చెప్పాను, పిల్లల చదువులకి, నివాసంకి, కొంత ఆరోగ్యపరమైన వాటి కొరకు, ఏదైనా ప్రమాదాలు సంభవించినప్పుడు అట్లాంటి వాటికి మేము వాటి చేత సర్వైవ్ అయ్యాం. దేవుడిచ్చిన కృప ఇదంతా. బిడ్డలు చదువుతున్నారు,
పెద్దబాబు ఎంటెక్ పూర్తయింది, చిన్నవాడు బీడిఎస్లో ఉన్నాడు. వారి చదువుకి బ్యాంకు రుణాల ద్వారా, అలాగే ఆవిడ యొక్క శాలరీ ద్వారా వచ్చిన దాని ద్వారా కంటిన్యూ చేశాం. ఒక బిషప్గా ఇండియాలోని ఇండిపెండెంట్ బిషప్స్ అందరికీ 1 సంవత్సర కాలం అధ్యక్షునిగా ఉండి మహా ఉన్నతమైనటువంటి దర్శనాన్ని రగిలించగలిగాను. లయన్స్ క్లబ్లో ప్రెసిడెంట్గా ఉండి బెస్ట్ క్లబ్గా బెస్ట్ ప్రెసిడెంట్గా అనేక రికార్డ్స్, అనేక అవార్డ్స్, ఇంటర్నేషనల్, నేషనల్, లోకల్ అవార్డ్స్తో దేవునికి మహిమ తీసుకొని వచ్చాను. ఇంటర్నేషనల్ డాక్టరేట్, వరల్డ్ రికార్డ్స్ యూనివర్సిటీ వారు అంతర్జాతీయ డాక్టరేట్ బైబిల్ని 5,000 ఎపిసోడ్స్ చేసినందుకు ఇచ్చారు. ఐటీఎస్ బైబిల్ యూనివర్సిటీ వాళ్ళు 3,500 ఎపిసోడ్స్ చేసినప్పుడు నాకు గౌరవ డాక్టరేట్ ఇచ్చారు. అనేకమైనటువంటి బిరుదులతో, పదవులతో దేవుడు అలంకరించాడు. అవన్నింటికంటే కూడా ఆయన ప్రియమైన సేవకుడిగా దేవుడు నన్ను అంగీకరించాడు. ఏసే పరిష్కారానికి స్టూడియో లేకుండా, అద్దె ఇంట, ఓన్ బిల్డింగ్స్ లేకుండా కార్యక్రమాలు ఇప్పటివరకు చేస్తూ వచ్చాం. ఇప్పుడు సొంత ఇంటిపైన ఒక రేకుల షెడ్ వేసి దానిలో ఒక రూమ్ పర్టికులర్గా దేవుని సేవ కొరకు నిర్మాణం చేసుకొని దానిలో ఈ తర్జుమా కార్యక్రమాలు, యూట్యూబ్ అప్లోడింగ్ ప్రోగ్రామ్స్, డబ్బింగ్ కార్యక్రమాలు చేయటానికి ముందుకెళ్తున్నాం. ఈ కృతజ్ఞత కూడిక ఈ దినాన మేము పెట్టుకున్నది 6,500 ఎపిసోడ్లు అయినందుకు, ఇకపై 4వ పర్యాయం ప్రారంభించేందుకు పెట్టుకొని ఒక ప్రేమ విందు ఏర్పాటు చేశాం. ఆ ప్రేమ విందు కూడా కండక్ట్ చేయడానికి మా దగ్గర డబ్బులు లేవు. తలా కాస్త ఫ్రెండ్స్ అందరూ, చర్చిలో మెంబర్స్, అన్నలు సహకరించుకొని దాన్ని కండక్ట్ చేశారు. వాళ్ళ దేవుణ్ణి నమ్ముకున్నాం, దేవుణ్ణి అమ్ముకోలేదు. ఎంతోమంది చిన్న వయసు ఉన్న వాళ్ళు గుళ్ళు కట్టారు, మందిరాలు కట్టుకున్నారు, ఇళ్ళు కట్టుకున్నారు, కార్లు కొనుక్కున్నారు, చాలా అభివృద్ధి బాటల్లో ఉన్నారు. కానీ దేవుడు పిలిచిన పిలుపుకు నమ్మకంగా, ఆర్థికంగా 100% ఇంటెగ్రిటీతో, దేవుడు పట్ల యథార్థతతో సేవను కొనసాగించాం. నేను ఎప్పుడు భావించేది, నా అంత అనర్హుడు ఇంకొకడు లేడని, నా అంత అయోగ్యుడు ఇంకొకడు లేడని నేను ఎప్పుడు భావిస్తూనే ఉన్నాను. నేను చేసిన పని ఈ 6,500 ఎపిసోడ్స్ ప్రభు సన్నిధిలో నేను ఎప్పుడు అనుదినం ఒప్పుకుంటాను, ఇది నేను చేసింది కాదు, ఆయన కృప నా యందు కష్టపడి ఈ కార్యక్రమం చేసింది. ఏసే పరిష్కారం పేరిట యూట్యూబ్ ఛానల్లో ఇప్పటికే 1,200 నుండి 1,500 కార్యక్రమాలు ఉన్నాయి. వాటితో పాటు మిగిలినవి కూడా ఏసే పరిష్కారం పేరిట అప్లోడ్స్ చేస్తే 3వ పర్యాయం నేను పూర్తి చేసిన బైబిల్ కూడా సంపూర్ణంగా యూట్యూబ్లోకి వచ్చేస్తుంది. 4వ పర్యాయం నేను చేయబోతున్నటువంటిది బైబిల్, హోలీ బైబిల్ కామెంటరీ ఆర్ ద బైబిల్ కామెంటరీ బై బిషప్ డాక్టర్ ఎస్ఎస్ కారుపాటి అనే పేరిట ప్రతి భాషలో దీన్ని తీసుకొచ్చేటట్టుగా యూట్యూబ్ ఛానల్స్లో చైనా వాడు, చైనా దేశంలో, ప్రపంచవ్యాప్తంగా చైనా వాడు ఉంటే చైనా భాషలో వాక్యం వినేట్టు, జపాన్ వాడు ఉంటే జపాన్ భాషలో వాక్యం వినేటట్టు, స్పెయిన్ వాడు స్పానిష్ లాంగ్వేజ్ ఆ భాషలో వాళ్ళు వినేటట్టు, ఇంగ్లీష్ భాషలో ప్రపంచంలో భాషల్లో వాక్యం వినేటట్టు. కనుక బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తున్నప్పుడు ఈ గ్రంథం ఒక్కదానికే ఆ అధికారం, సాధికారత, యోగ్యత ఉన్నాయి. ప్రపంచ జాతి మానవులందరూ దీనిపై ఆధారపడి దేవుని తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది.
చాలా మతాలు ఉన్నాయి ప్రపంచంలో, అవి లిమిటెడ్ టు లోకల్ ఏరియాస్. కానీ బైబిల్ ఈజ్ ఫర్ ద హోల్ వరల్డ్, ప్రపంచానికి దేవుడిచ్చినటువంటి గ్రంథం ఇది. మార్టిన్ లూథర్ గారు ప్రొటెస్టాంటిజం తీసుకొచ్చారు. విలియం కేరీ గారు ఇండియన్ లాంగ్వేజెస్లోనికి బైబిల్ తీసుకొని వచ్చారు. ఒక ఇండియన్గా, ఒక భారతదేశంలో పుట్టిన ఒక భారతీయునిగా, హైందవ భారతీయునిగా, క్రైస్తవునిగా, ఆమె హిందూ క్రిస్టియన్, ఆమె ఇండియన్ క్రిస్టియన్. ఇండియన్ అంటే హిందూ క్రైస్తవుడు ఒకడు ప్రపంచానికి బైబిల్ యొక్క సంపూర్ణ వ్యాఖ్యానం అందించడం అనేది ఆర్డినరీ విషయం కాదు. కాబట్టి దీనిలో భాగస్థులు అవటానికి నేను కొంతమందిని కలుస్తాను. దేవుడు కొందరిని ప్రేరేపించి ఆయనే నా దగ్గర కొందరిని పంపిస్తాడు. తర్జమాదారులను ఆయనే పంపిస్తాడు, టెక్నీషియన్స్ని ఆయనే పంపిస్తాడు, దాతలను ఆయనే పంపిస్తాడు, వనరులను ఆయనే పంపిస్తాడు, కార్యం ఆయనే జరిగిస్తాడు. మోషేని నిలవబెట్టినట్టుగా నిలవబెట్టి ఆయన నడిపిస్తాడు. మోషే నడిపించలా, దేవుడు నడిపించాడు. ఇశ్రాయేలీయులను గ్రద్ద తన పిల్లలను రెక్కల మీద ఎక్కించుకొని తెచ్చినట్లు ఐగుప్తు నుంచి కనానుకు తెచ్చేశాడు దేవుడు. అలాగా నేను చేసేదేమీ లేదు ఇందులో. ఐ షుడ్ స్టాండ్ ఫర్ గాడ్, సింపుల్. నేను దేవుని కోసం నిలబడితే చాలు, దేవుడు దాన్ని పరిగెత్తిస్తాడు. ఇది దైవ అవసరం. ఇట్ ఈస్ ద నీడ్ ఆఫ్ గాడ్. దేవునికి తన కొరకు మాట్లాడే ఒక నోరు కావాలి, అందుకే నన్ను ఎన్నుకున్నాడు. ఇది నా భావన, ఇది నా సాక్ష్యం. నాకు సహకరించిన ప్రతి వ్యక్తికి నిండు హృదయంతో కృతజ్ఞతలు. గుక్కెడు చన్నీళ్లకు ప్రతిఫలం పోగొట్టుకోని వాడు దేవుని సేవలో సహకరించినందుకు ఎలాగూ పోగొట్టుకుంటాడు ప్రతిఫలం? ఖచ్చితంగా ప్రతిఫలం పొందుతారు. కనుక నేను తలపెట్టిన ఉత్కృష్ట కార్యక్రమంలో మొట్టమొదట ఇంగ్లీష్, హిందీ, తెలుగు నేను మాట్లాడతాను. ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ భాషల్లో, అలాగే మ్యాక్సిమం వీలైనన్ని భాషల్లో కొంచెం వేగంగా వర్క్ చేయటానికి నేను ప్రయత్నం చేయాలనుకుంటున్నాను. దేవుడు మనకు తోడు. ప్రార్థన చేస్తాం. ఈ ఎపిసోడ్లో నా సాక్ష్యంతో 6500 ఎపిసోడ్స్ పూర్తయ్యాయి. రేపటి వాక్య ధ్యానం నుండి మనం బైబిల్ గ్రంథం యొక్క సమీక్ష. వాట్ ఈజ్ బైబిల్? బైబిల్ అంటే ఏంటి? ఏముంది బైబిల్లో? ఇది నేను చెప్పాలి. తర్వాత గ్రంథాల్లో ఏముంది, అధ్యాయాల్లో ఏముంది, వచనాల్లో ఏముంది వివరించాలి. ప్రణాళిక ఏమిటి అసలు? A to Z బైబిల్ ఏంటి అసలు చెప్పాలి. అలాంటి కృప దేవుడు మనకి ఇవ్వాలని ప్రార్థించండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. అల్పులతో ఘనకార్యాలు చేయు దేవా వందనాలు. 6500 ఎపిసోడ్స్ పూర్తి చేసినందుకు సాష్టాంగపడి నమస్కరించి పూజించి ఆరాధిస్తున్నాం. నీ కుమారుడు ఈ కార్యం చేసినందున నీ కుమారునికి మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తున్నాను. పాదధూళినైన నన్ను వాడుకున్నందుకు జీవితకాలం దాసునిగా సమర్పించుకుంటున్నాను. నాతో నిలిచిన ప్రతి ఒక్కరిని పరలోకంలో నేను చూచినట్లు చేయండి. యేసు నామాన్ని అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైనను గాక. ఆమేన్.